ఇంకొకటి మీరు అక్క నేను 10 మంత్స్ ఉండే కదా మీ కడుపులో. నార్మల్గా అయితే 9 మంత్స్ ఉంటారు కదా. అప్పుడు మీరు బాగా స్ట్రగుల్ అయ్యారు అని విన్నాను. అంటే యాక్చువల్గా డాక్టర్స్ చెప్పిన డేట్ క్రాస్ అయిపోయింది. ఉమ్, మా అమ్మకి నలుగురు అమ్మాయిలం మేము. నాకు యాక్చువల్గా బాబు పుట్టాలని ఉండే అన్నట్టు. ఉమ్, అక్క పుట్టిన తర్వాత అర్థమైపోయింది ఎవరైనా ఓకే జెండరు మేల్ ఫీమేల్ అని చెప్పేసి అనుకున్నాను. అయితే మా అమ్మ మీ అత్తగారు సారీ మీ నానమ్మ మా అత్తగారు ఇద్దరు వచ్చి కూర్చున్నారు అబ్బాయే పుడతాడు అని చెప్పేసి. కానీ నాకేమో పెయిన్స్ రావట్లేదు. ఉమ్, డేట్ క్రాస్ అయిపోయింది. అప్పుడు ఇంకా రాజేశ్వరి అని మన అప్పుడు గాంధీలో సూపరింటెండెంట్ ఉండే తన దగ్గరికి వెళ్ళేసి అడ్మిట్ అయ్యి పెయిన్ రాలేదు కానీ ఇంకా ఇంజెక్షన్స్ ఇచ్చేసుకొని నార్మల్ డెలివరీ చేయించుకున్నాం. 1 డే మొత్తం పెయిన్స్ వచ్చిన తర్వాతనే. యా మరి అక్క 7 monthsకే వచ్చేసింది కదా. ఏం చెప్తావు ఇప్పుడు నీకు అక్క అంటే నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? లేదు. అక్క 7 monthsకే వచ్చేసింది లేదు. నువ్వు రాలే మరి ఏం చేస్తావు? యాక్చువల్లీ అక్క ఎప్పుడు అంటూ ఉంటుంది కదా కి నేను 7 months ఉన్నాను, మా చెల్లి నేను 9 months ఉండాలని చెప్పి 10 months ఉండేసి వచ్చింది, నాది ఆమె కవర్ చేసుకుంది అనుకుంటా అని. లేలే తాకినట్టుంది అందుకే అడిగినావు నువ్వు. లేదు, నాకు చాలా ఇష్టం ఆమె అట్లా అంటూ ఉంటే. ఓ ఇట్స్ ఫైన్. ఇంకొకటి డాడీ స్టార్టింగ్లో జాబ్ వదిలేశారు కదా. అసలు జాబ్ చేస్తే కదా డాడీ స్టార్టింగ్లో జాబ్ వదిలేశారని. పెళ్ళయిన తర్వాతనే జాబ్ ఉందని తెలుసు నాకు. అప్పుడు నేనే ఒకరోజు డౌట్ వచ్చేసి అసలు నీకు జాబ్ ఉందా లేదా ఒకసారి నాకు అంటే నా తృప్తి కోసమన్నా కావాలి చూడాలి అని చెప్పేసి నేను అడిగితే అప్పుడు ఆర్డర్ కాపీస్ చూపించాడు ఆయనకు జాబ్ ఉంది అనేది కన్ఫర్మేషన్ తర్వాత నేను చేసుకున్నా. నాకు డౌట్ వచ్చి ఆయన జాబ్కి వెళ్ళలేదు. అంటే ఇంతకుముందు ఇక్కడ గుజరాత్లో చేశారట బిఫోర్ మ్యారేజ్. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన జాబ్కి ఏం వెళ్ళలేదు. నేను వెళ్తాడు అని అనుకున్నా, వెళ్తున్నానే అనుకుంటున్నా. మీ అంత నాలెడ్జ్ లేదు, ఈ జనరేషన్ అంత నాలెడ్జ్ అప్పుడు లేదు నాకు. నేను ఒకసారి డాడీ తోటి విన్నాను కి మీరు పెళ్ళైన తర్వాత ఏమిటిది చదువు మానేద్దాం అని అనుకున్నారని. యా ఇట్స్ ట్రూ. జనరల్గా ఒక లేడీకి ఎట్లుంటుంది, పెళ్ళి అనేది ముఖ్యం. వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేస్తాను నేను, ఇంకా అయిపోయింది కదా ఏముందిలే లైఫ్లో, పెళ్ళి అయిపోయింది ఎలాగ ఆయన పోషించుకుంటాడు అని చెప్పేసి మానేసుకుంటా అని చెప్పేసి కూర్చున్నా. అప్పటికే నేను నామం పెట్టేసిన, అంటే ప్రమోట్ అయినా నెక్స్ట్ ఇయర్కి సబ్జెక్ట్స్ ఉన్నాయి. అప్పుడు ఈయన ఏం చెప్పారంటే నేను చదువును అంటే లేదు నువ్వు చదువుకో, నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నీకు ఒక డిగ్రీ ఉన్నట్టు ఉంటుంది, నలుగురిలో తిరిగేటప్పుడు ఏం చేసావు అంటే ఒక డిగ్రీ అయ్యింది అని చెప్పుకోవడానికి బాగుంటుంది, నువ్వు చదువు అయితే మానేయొద్దని తను బాగా మోటివేట్ చేశారు. మోటివేట్ చేస్తూ కూడా నాకు చదవడం ఇంట్రెస్ట్ లేదు కదా. అప్పుడు ఏదో కోబాల్ సబ్జెక్ట్ ఉండే మాకు, ఆ సబ్జెక్ట్ తీసుకొని చదివి చెప్పాడు నాకు. అలా నాకు మోరల్ సపోర్ట్ చేసుకుంటూ ఇప్పటి వరకు అంటే ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆయనే అనుకో. అంటే డాడీ మెకానికల్ అయ్యి ఉండి సిఎస్సి సబ్జెక్ట్ చదివి నీకు అర్థం కాలేదని చెప్పి నీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు కదా, చదవట్లేను కదా, అందుకని చదువు ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి ఏంటి అని చూసి చెప్పేటోడు. ఇంకా నన్ను చిన్నప్పుడు తీసుకొని సంకలో వేసుకొని వెళ్ళి చదువు చెప్పేది కదా మీరు. యా ఆ స్టోరీ చెప్పండి. కడుపులో ఉన్నప్పుడు నేను సిటీ గవర్నమెంట్ కాలేజ్ ఉంది కదా ఇప్పుడు, అక్కడ నేను పార్ట్ టైం జాబ్ చేశాను. ఓకే. అప్పటికి 8th month నాకు 7th 8th month నడుస్తుంది. 2 సబ్జెక్ట్స్ ఇచ్చారు, దానివల్ల నాకు ఒక 4000 అమౌంట్ వచ్చేది. సో నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్ నుంచి కోనార్క్ థియేటర్ దాకా అంటే పిఎన్టీ కాలనీ నుంచి కోనార్క్ థియేటర్, అప్పుడు ఆటోలు అంత లేవు, నడుచుకుంటూ వచ్చేదాన్ని బస్ స్టాప్కి, బస్ ఎక్కేసి మళ్ళీ అఫ్జల్గంజ్ దిగేసి సిటీ గవర్నమెంట్ కాలేజ్కి నడుచుకుంటూ వెళ్ళేదాన్ని, మళ్ళీ నడుచుకుంటూ వచ్చేదాన్ని. ఆ క్రమంలో ఒకరోజు బాగా పెయిన్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ నీకు యూట్రస్ లూజ్ అవుతుంది, ఎక్కువగా నడవద్దు, కింద కూర్చోవద్దని స్టిచెస్ వేశారు. అది జరిగింది. సో ఇప్పుడు అక్క పుట్టిన వెంటనే డాడీని జైల్లో వేశారు కదా. యా. అప్పుడు నువ్వు పడిన స్ట్రగుల్, చాలా స్ట్రగుల్ పడ్డావు, నువ్వు సెల్ఫ్ మేడ్ అనుకుంటా డాడీ చెప్పి. నువ్వు అన్నీ పాతకాలంలోకి తీసుకెళ్తున్నావు నన్ను. యాక్చువల్లీ ఏమైంది అంటే డాడీ అక్క
అక్క అప్పుడు 6th మంత్ ఉమ్. పడింది ఓకే. పుట్టి. నేను 3rd ఇయర్ 3-1లో ఉన్నా నేను. ఉమ్. 3-1లో ఉన్నాను. ఆ రోజు డాడీకి వెళ్ళడం ఇష్టం లేదు. ఉమ్. అది అంటే అన్ని కుల సంఘ నాయకులని నక్సలైట్స్ తీసుకెళ్తున్నారు. ప్రిలిమినరీ జరుగుతుంది వాళ్ళది. ఓకే. అంటే తర్వాత తెలిసిన స్టోరీ ఇది, నాకు ముందుగా ఇవన్నీ తెలియదు. తర్వాత పేపర్కి వచ్చి అసలు ఏమైంది ఏంటి ఇట్లా అని అన్ని చూసేసరికి అప్పుడు తెలిసింది అన్నట్టు. వాళ్ళు పిలిచారు, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు పోవడం. అయినా కానీ వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు, మీరు చేసే పని మేము చేసే పని ఒకటే కదా ఇట్లా అట్లా అని సంథింగ్ ఏదో అన్నారు. ఫోర్సబుల్గా పోయింది డాడీ. అప్పుడు నేను 1st ఫ్లోర్లో ఉంటున్నాను. 1st ఫ్లోర్ మెట్లకి నేను అక్కకంతా ఇంకా రాలేదు. నేను ఇలా బాయ్ చెప్తున్నాడు ఆయన. నన్ను అంటే ఎంతవరకు నేను కనిపిస్తున్నా అంతవరకు నన్ను వెనక చూసుకుంటూ బాయ్ చెప్తూనే పోతున్నాడు ఆయన. నెక్స్ట్ డేనే నేను అక్కడ మన దాది వాళ్ళు ఉంటారు, చిన్న దాది వాళ్ళు, రాజేంద్ర నగర్ చిన్న పాప కదా, ఆమెను ఎత్తుకొని నేను అక్కడికి వెళ్ళిపోయినా. ఆమె నాకు నెత్తిలో పేర్లు ఉన్నాయి, పెద్ద జుట్టు నాది, పేర్లు ఉన్నాయి. తను నాకు ఆయిల్ పెట్టేసి పేర్లు తీస్తూ ఉంది. టీవీలో బెల్లయ్య నాయక్ అరెస్ట్ అయిందని వచ్చింది. అంటే వింటున్నా టీవీలో ఏమొస్తుంది అనేది. అటు కూర్చొని నాకు పేర్లు తీస్తుంది, ఆయిల్ పెడుతుంది, తను జుడుతుంది. ఇదేంటి ఇట్లా వచ్చింది అని చెప్పేసి ఇటు వచ్చి, అప్పుడు ఫోన్స్ లేవు కదా, వచ్చి చూసాము. అంతలో ఇంకా కోఆర్డినేషన్ ఇట్లా అట్లా చేసేసి అంటే తెలుసుకున్నాము ఇది రియల్ అని చెప్పేసి. అది ఎక్కడ అంటే రాజమండ్రి పాపికొండలలో. ఓకే. అక్కడ ఏదో ఫైర్ అయిపోయింది, సంథింగ్ అరెస్ట్ చేశారు అనేది వచ్చింది. ఇంకా అప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఈ జైలు ఏంటి, అరెస్ట్ చేయడం ఏంటి, అక్కడ ఏంటి అనేది నాకేం అర్థం కాలేదు. తర్వాత నేను ఇటు వచ్చాను. ఇటు వచ్చేసి అక్కని ఎత్తుకొని వచ్చినప్పుడు ఇప్పుడు బాబాయ్ అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంసీఏ చేస్తున్నాడు, రామదాస్ బాబాయ్ వచ్చిండు. వచ్చేసి ఇంకా వీళ్ళని వాళ్ళని కలిసి అసలు ఏమైంది ఏంటి అని చెప్పేసి బాబాయి ఇంకెవరో వెళ్ళారు అక్కడికి. వెళ్ళి అక్కడ విషయాలు ఏంటో తెలుసుకున్నారు. తెలుసుకొని వచ్చారు. ఇంకా నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఏడ్చుకుంటూ ఉన్నాను. నేను 3-1, నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి. అసలు ఇదేంటో ఒక షాకింగ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ షాకింగ్లోనే సరే ఇంకా కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది, ఇంకా నేను వెళ్ళి చూసి రావాలి. సో ఏం చేశానంటే ఆయన 6 months ఉన్నారు, ఆయన 5 months చేంజ్ ఆల్మోస్ట్ ఆల్, అంటే నియర్ 6 months. ఎవ్రీ మంత్ నేను సాటర్డేస్ వెళ్ళేదాన్ని. ఇక్కడ నైట్ రాజమండ్రి ట్రైన్ ఉంటుంది 7:30కి. అక్కను పట్టేసుకొని బాబాయి నేను ఇంకొకళ్ళు ఎవరో రాజమండ్రిలో తన ఫ్రెండ్ ఉన్నాడు, డాడీ వాళ్ళ ఫ్రెండ్, అతని దగ్గరికి వెళ్ళే వాళ్ళం. మార్నింగ్ రీచ్ అయ్యే వాళ్ళం. అక్కడ మార్నింగ్ అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ డేలో ఇక్కడికి వచ్చేసి ఇతన్ని కలిసేసి మళ్ళీ అదే రోజు నైటు ఇక్కడికి వచ్చేవాళ్ళం. సండే మార్నింగ్ వరకు ఇక్కడికి వచ్చేవాళ్ళం. అట్లా నేను 6 months జర్నీ చేశాను. ఆ క్రమంలో ఇప్పుడు ఈయనకి బెయిల్ రావాలని చెప్పేసి హరగోపాల్ దగ్గర, అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు, ఐపీఎస్ ప్రసాద్ వీళ్ళ దగ్గర వెళ్ళాను. నా ఫ్రెండ్ శ్రవంతి అని ఉంది ఈసీలో, తన 2-wheeler ఉండింది, తను నన్ను వేసుకొని వెళ్ళి తిరిగేది. అయితే రమేష్ రాథోడ్ అంకుల్ ఉండే, తను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే. అలా అందరి దగ్గర తిరుక్కుంటూ వెళ్ళడము. అదేవిధంగా నేను కాలేజీకి వెళ్ళడము, ఎగ్జామ్స్ రాసుకోవడము. అప్పుడు మా కాలేజ్ వాసవిలో స్టూడెంట్స్ అందరూ లంగర్ హౌస్లో, అంటే వాళ్ళంతా అంటే రూమ్స్ తీసుకొని ఉండే, హాస్టల్స్లో ఉండే వాళ్ళందరూ చెప్పేవాళ్ళు అంటే నా మీద సింపతి, ఇట్లా అయిపోయింది అమ్మాయి ఇట్లా అని చెప్పేసి. అయినా కానీ అంటే వాళ్ళు అనేవాళ్ళు, తర్వాత అన్నారు అన్నట్టు, అయినా కానీ అమ్మాయి కాలేజీకి వస్తుంది, ఎగ్జామ్స్ రాస్తుంది, ఎంత ధైర్యంగా, మనం కూడా అలా చెయ్యాలి, అట్లనే ఉండాలి అని చెప్పేసి అలా వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చేది ఇంటికి వచ్చేసి ధైర్యంగా ఉండు, చదువుకో, ఏం కాదు ఇట్లా అని చెప్పేసి నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు.